రంగరాజన్ గారి మీద దాడి చేయడం అనేది నిజంగా అసలు ఊహించదగింది కాదు. అసలు ఎవరు ఈ వీర్ రాఘవ రెడ్డి అనే వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చారు సడన్ గా లైమ్ లైట్? అసలు నువ్వు న్యాయ వ్యవస్థకి వెళ్ళి నువ్వు భిక్షం ఎందుకు అడుక్కున్నావు అంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వం దగ్గరికి మనం వెళ్ళకపోతే ఇప్పుడు వీడెవడ వీరరాఘవరెడ్డి గడి తొక్కగడి దగ్గరికి వెళ్ళాలా? న్యాయ వ్యవస్థ తాట తీస్తా అని చాలా ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాడు దానిలో. అన్లెస్ అంటిల్ ఈ ఇన్సిడెంట్ జరిగినంత వరకు వీడి మైండ్లో ఉన్నది ఇది అని ఎవరికి తెలియదు. ఏమైనా థ్రెట్ ఉంటుంది అంటారా రంగరాజన్ గారికి? ఇప్పుడు ఒకవేళ కానీ ఏమైనా ఉంది అంటే మరి మన పోలీస్ వ్యవస్థ కూడా అంత అంటే వాళ్ళు ఏమి చేతులకు గాజులేసుకొని కూర్చోలేదు. రామరాజ్యం అంటూ మనతో పాటుగా ఒక హిందువులా ఉన్నాడు అని అనుకున్న వ్యక్తి ఇప్పుడు హిందువుల మీద తిరగబడి ఒక రకమైన సైకిక్ లాగా మారాడు. ఫస్ట్ టైం వీడిని చూస్తున్నా నేను. అసలు వీడి ఆలోచన విధానం చాలా భయంకరంగా ఉంది. మాకు నువ్వు సహాయం చేయి, రామరాజ్యం మేము తీసుకొస్తాం. రామరాజ్యం అంటే ఇలాగ పూజారుల్ని లేకపోతే అర్చకులని స్వామీజీని తనడం కాదు. నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. గత 2 రోజులుగా చూస్తే నిన్న జరిగిన ఘటన ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అందులోనూ చిలుకూరి బాలాజీ అనేది ఎంత ఫేమస్, అక్కడ రంగరాజన్ గారు కూడా అంతే ఫేమస్. ఎందుకంటే ఆయన మాట ఒక వేదం, ఆయన మాట్లాడితే ఒక ఇన్స్పిరేషన్. అలాంటిది ఆయన మీద దాడి చేయడము అసలు ఇంత ఘోరం ఎందుకు జరిగింది, ఇలాంటి ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు శివశక్తి భాస్కర్ గారు. హలో సార్. నమస్తే సార్. అసలు నిజంగా చెప్పాలంటే రంగరాజన్ గారి మీద దాడి చేయడం అనేది నిజంగా అసలు ఊహించదగింది కాదు. ఆయన అలా కూర్చోబెట్టి ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఆయన చేతులు జోడించి నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చాలా నిస్సహాయంగా మాట్లాడిన పరిస్థితిని మనం అందరం చూసాం వీడియోలో. సో అసలు ఎవరు ఈ వీర్ రాఘవ రెడ్డి అనే వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చారు సడన్ గా లైమ్ లైట్? అంటే ఈ వీరరాఘవరెడ్డి అనేవాడు అంత ఫేమస్ ఏం కాదండి. ఆయన హిందూ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అని గత ఒక 2-3 ఏళ్ళుగా తెలుసు. అంటే ఈ హిందూ యాక్టివిస్టులందరికీ తెలుసు, ఈ ఆర్గనైజేషన్స్కి కూడా తెలుసు. ఒక యూట్యూబర్గా ఆయన పరిచయం అయ్యాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. యూట్యూబర్? అవును. అంటే రామరాజ్యం స్థాపన అది ఇది ఏదో సంథింగ్. కరెక్ట్. రామరాజ్యం స్థాపిస్తాను అని చెప్పి ఏవో అంటే ఒక సైన్యాన్ని స్థాపిస్తాను, ఆ సైన్యం వాళ్ళకి ఒక 20,000 అలా ఇస్తాను. ఓకే. అంటే సైన్యం స్థాపిస్తాను అనగానే మన అందరికీ ఎలా అనిపిస్తుంది అంటే ధర్మ రక్షణ కోసం సైన్యం స్థాపిస్తాడేమో. ఇప్పుడు రక్షణ కింద పెట్టుకుంటే అదేమి చట్ట ప్రకారం తప్పేం కాదు కదా. సో మనం జనరల్ థింకింగ్లో ఉంటాం. ఎప్పుడు కూడా మనం మనల్ని రక్షించుకోవడమే ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హిందువుల్లో వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం ఎక్కువ. ఓకే, దానికోసం పెడుతున్నాడేమో అనుకున్నాం. చాలామంది ఈ మాటలు ఆడడం కూడా తెలుసు. కానీ అది మన వాళ్ళని తన్నడానికో లేకపోతే మన వాళ్ళ మీద దాడి చేయడానికో చేస్తాడన్న సంగతి తెలియదు అనమాట. అన్లెస్ అంటిల్ ఈ ఇన్సిడెంట్ జరిగినంత వరకు వీడి మైండ్లో ఉన్నది ఇది అని ఎవరికి తెలియదు. అసలు ఏముంది అంటే తను చాలా అంటే హిందుత్వం గురించి చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. ఒకటి, తర్వాత సెక్షన్లు కూడా చాలా మాట్లాడారు. లైక్ 124 అని, 77 IPC అని చెప్పేసి అసలు చాలా జస్టిస్ గురించి లా పాయింట్స్ అనేది ఎక్కువగా తీస్తూ ఉన్నాడు తను మాట్లాడిన వీడియోలో మనం ఒకసారి చూస్తే. ఇంకొకటి, న్యాయ వ్యవస్థ తాట తీస్తా అని చాలా ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాడు దానిలో. అంటే తనది అసలు ఏంటి? మీరు అంటున్నారు రామరాజ్యం మన హిందువు ఇలా చేస్తున్నాడని మాకు కొంతకాలంగా తెలుసు అంటున్నారు. అలాంటప్పుడు ఒక హిందూ అయ్యింది మరొక హిందువు పైన ఇంత అనాగరికంగా అంటే ఒక సైకిక్ అంటారు ఆ వేలో తను చేశారు. అదంతా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకు చేస్తున్నాడు మరి ఇదంతా? అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద సైకిక్గా దాడి చేస్తే అది ఆ వ్యక్తికి సంబంధించిన విషయం కింద మాత్రమే చూడాలి. బట్ ఒక హిందుత్వాన్ని తీసుకువెళ్ళి జోడించి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఏదో కొన్ని గ్రంథాల్లో వెర్సెస్ తీసుకురావడం కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ తాలూకు అందులో ఉన్న వాటిని చట్టాల గురించి మాట్లాడడం కానీ, అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఐసిస్ లేదా ఈ ఆల్ ఖైదా ఉగ్రవాదులు కూడా వాళ్ళు పీకలు కోసేటప్పుడు ఖురాన్ వెర్సెస్ చదువుతారు. ఇట్ డజంట్ మీన్ వాళ్ళు మంచి వాళ్ళు అని కాదు కదా. సో ఈయన ఇప్పుడు ఆ హిందూ గ్రంథాల తాలూకు వెర్సెస్ చదివాడా, న్యాయశాస్త్రంలో ఉన్న చట్టాలు చదివాడా అని మనం చూడక్కర్లే. అంటే అది నేను పండితుణ్ణి అని ప్రూవ్ చేసుకోవడానికి చేశాడు. అది ఎవడన్నా చేస్తాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయన చేసిన యాక్షన్ ఏంటి అవి కాదు మనం చూడాల్సింది. ఒక పండితుడు అనేవాడిని కింద కూర్చుని పెట్టి ఆయన అంటే ఇక్కడ ఆయన ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, ఇప్పుడు రంగరాజన్ గారు ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసిన కొట్టే అధికారం లేదు. అంటే అట్లీస్ట్ అంటున్నా, అట్లీస్ట్ ఇప్పుడు తప్పు చేస్తే పోనీ ఓకే ఈయన తాలూకు ఆలోచన విధానం ఇలా ఉంది, దాన్ని ఆయన అలా తీసుకున్నాడు అని అట్లీస్ట్ కవర్ చేసే అంటే మనం మాట్లాడడానికైనా ఛాన్స్ దొరుకుతుంది. అవును. ఇక్కడ రంగరాజన్ గారే చాలా వరకు కూడా ఆయన ఎలాంటి వాళ్ళు అంటే
ఒక విప్లవాత్మకమైన ధోరణి హిందుత్వంలో. ఇప్పుడు హుండీ పెట్టకుండా ఉండడం గానీ, ఆయన తాలూకు ఆలయంలో. తర్వాత ఆయన ఎప్పుడు అసలు ఏ గుడిలో ఉండదండి అలా. హిందుత్వం గురించి ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మనందరి చేత కూడా అరిపిస్తూ ఉంటారు. ఇంకా 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 1, 2 అని కాదనమాట. ఒక దళితుడిని మీద భుజాల మీద కూర్చొనిబెట్టుకొని. యెస్. ఇప్పుడు ఎంతమంది అలా చేశారు? ఎవరు లేరు. అంటే మా దాంట్లో కులాలను కూడా నేను పట్టించుకోను. దేవుని దృష్టిలో అందరూ ఒకటే అని ఒక విప్లవాత్మక ధోరణి గల మనిషి. వ్యక్తి. అలాంటి ఆయన్ని నువ్వు తీసుకొని కింద కూర్చొనిబెట్టి, ఆయన్ని నువ్వు అంటూ, నీకు ఇది తెలీదా, అది తెలీదా అని ఇష్టానుసారంగా మాట్లాడుతూ, నేను నెక్స్ట్ సారి వచ్చేటప్పుడు ఇంక నేను రాను చేసుకెళ్ళిపోవాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోతాను. అవును. నువ్వు మాకు సమర్థించకపోతే. ఇప్పుడు ఈ ఐసిస్ వీళ్ళు తీవ్రవాదులు కూడా ఇలానే చేస్తారు. వాళ్ళకి ఫండ్స్ ఇవ్వలేదనుకోండి, అవతల వాడు ముస్లిం అయినా కానీ చంపి వెళ్ళిపోతారు. ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రతి ఒక్క దేశంలో జరిగేది ఇదే. బట్ ఆ ధోరణి హిందూ మతంలో లేదది. ఫస్ట్ టైం వీడిని చూస్తున్నా నేను. అసలు వీడి ఆలోచన విధానం చాలా భయంకరంగా ఉంది. మాకు నువ్వు సహాయం చేయి, రామరాజ్యం మేము తీసుకొస్తాం. రామరాజ్యం అంటే ఇలాగ పూజారుల్ని లేకపోతే అర్చకులని స్వామీజీని తనడం కాదు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేయడం కాదు. ఇది నువ్వు అసలు మేము ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటాం, నువ్వు ఒక ఇస్లాం రాజ్యం తీసుకొస్తాం అన్నట్టు చెప్తున్నావు. ఇప్పుడు నీ అధికారంలో అన్నీ పెడితే ఇంకా అది హిందుత్వం అయితే ఏంటి, ఇస్లాం అయితే ఏంటి? ఇప్పుడు వాళ్ళని ఎందుకు మనం వద్దు అని ఎందుకు చెప్తున్నాం? అదొక అధికారం కోసం స్థాపించబడిన మతాలు అవి. వాళ్ళకి అధికారం కావాలి, లేదంటే చంపేమని చెప్తున్నాయి ఆ గ్రంథాలు. మరి నువ్వు కూడా అదే రకంగా తీసుకొచ్చి ఇప్పుడు మన మూలాలు అనుకునే వాళ్ళ మీదే నువ్వు పడి వాళ్ళని నువ్వు హింస పెట్టి నీ వైపు నువ్వు తెచ్చుకొని ఆ డబ్బులు కానీ రిసోర్సెస్ కానీ నాకు కావాలి అని చెప్తున్నావు అంటే అది ఏ రకమైన పోకడది? వెరీ వెరీ డేంజరస్ థింకింగ్ అండి అది. దీని గురించి సీరియస్గా ఆలోచించాల్సిన విషయం అయితే ఇది ఉంది ఇక్కడ. వన్ థింగ్ భాస్కర్ గారు, ఇక్కడ మనం ఆలోచించిన ఇంకో పాయింట్ ఏంటంటే, ఆయన ఈ కేసులో అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు భిక్షాటన చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నాడు. ఇంకొకటి వీళ్ళ దగ్గర అంటే ఒక 20 మంది ఉన్నారని మీరే అంటున్నారు. ఆల్మోస్ట్ ఆ ఫోటోలో కూడా మనం చూసాం, వీడియోలో ఒక 26 to 30 మెంబర్స్ వెళ్ళడం రావడం మనం చూసాము. ప్రతి ఒక్కరికి కూడా ఒక 20K అంటే అసలు అమౌంట్ ఎలా వాళ్ళకి జనరేట్ అవుతుంది? ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నట్టు, న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు మనం చూసాం. అసలు న్యాయ వ్యవస్థ తోలి తీస్తానన్నాడు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఇది ఎవరి ప్రభుత్వం? మన ప్రభుత్వం కాదా? ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇందులో హయ్యెస్ట్ పీపుల్ ఎవరు? హిందువులు. వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏమైనా తప్పు చేశారనుకోండి, హిందువులే వాళ్ళని అంటే మళ్ళీ ఓటింగ్లో వేరే వాళ్ళని ఎన్నుకుంటారు. ఇప్పుడు ఈ రకమైన పోకడ కూడా మళ్ళీ ఇస్లాం క్రిస్టియానిటీలోనే ఉంటుంది. మీరు క్రిస్టియన్ పాస్టర్లు చూస్తే మాకు వేరే దేశం ఇచ్చేయండి అంటారు. ఇస్లాం వాళ్ళైతే ఏకంగా 2 దేశాలే పట్టుకొని వెళ్ళిపోయారు. సో మమ్మల్ని అంటే ఈ విడదీయడం లేదా ఉన్న వాళ్ళ మీద అంటే వ్యతిరేకత చూపించడం, అంటే నడుస్తున్న వ్యవస్థ మీద, ప్రజెంట్ ఉన్న వ్యవస్థ మీద వ్యతిరేకత చూపించడం, వాళ్ళెవరు, అసలు వాళ్ళ దగ్గరికి నువ్వెందుకు వెళ్తున్నావు అనేది నేను ఎడారి మతాల్లో చూశాను. ఓకే. అది ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు నువ్వు న్యాయ వ్యవస్థకి వెళ్ళి నువ్వు భిక్షం ఎందుకు అడుక్కున్నావు అంటే, మనం ఎన్నుకున్న ప్రభుత్వం దగ్గరికి మనం వెళ్ళకపోతే, ఇప్పుడు వీడెవడ వీరరాఘవరెడ్డి గడి తొక్కగడి దగ్గరికి వెళ్ళాలా? వీడెవడ అసలు? వీడికి ఎవడిచ్చాడు అధికారం? ఇప్పుడు ఆ 20K వచ్చింది, ఎలా వచ్చిందని మీరు అడుగుతున్నారు కదా. నేను విన్నది ఏంటి అంటే, వీడు చాలా బాగా మోటివేట్ చేస్తాడంట. అంటే మోటివేషన్ ఇన్ ద సెన్స్ ఎమోషనల్గా రెచ్చగొడతాడు జనాలు. ఎవరిని అంటే వాడికి పరిచయమైన అందరినీ. ఇప్పుడు ఆ సైన్యం అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి వీడి సైన్యం కాదు కదా, అలా ఇలా కాస్త కోస్త ఎక్కడెక్కడ పరిచయమైన వాళ్ళే. మీరు నేను అలా మోటివేషన్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ అసలు మనం ఉన్న వ్యవస్థ కరెక్ట్ వ్యవస్థ కాదు, మనం రామరాజ్యం తీసుకొద్దాం, అసలు ఇదంతా కూడా కరెక్ట్ కాదు, వీళ్ళంతా కరెక్ట్ కాదు, వీళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్షాటం చేస్తున్నారు, వీళ్ళు అసలు కరెక్ట్ అయిన వాళ్ళు కాదు, మనం ఒక అంటే ఇప్పుడు ఏంటి అంటే మనం అంతా కూడా సెకండ్ కేటగిరీలో ఉన్నాము, హిందువులు సెకండ్ కేటగిరీలో ఈ దేశంలో ఉన్నారు అనేది నిజం. అది నిజం. అయితే ఆ అవగాహన ఎవరికి తీసుకురావాలంటే హిందువులకి తీసుకురావాలి. అది ఎలా ఉండాలంటే చట్టబద్ధంగా ఉండాలి. వీడేం చేస్తున్నాడంటే రాడికల్గా చూపిస్తున్నాడు. కొన్ని రాడికల్గా చూపించైనా కానీ ఎవరైతే దాడి చేస్తున్న మతాల మీదకి వెళ్తున్నాడా అదైనా తప్పే చట్ట ప్రకారం. బట్ ఎథికల్గా చూస్తే ఓకే, వీడు అలా వెళ్తున్నాడు అంటే సమ్వాట్ ఓకే అనుకోవచ్చు. అది కాదు, వీడు ఎవరి మూలాల మీద కొడుతున్నాడంటే తిరిగి హిందువుల మూలాల మీద కొడుతున్నాడు. అంటే వాడు అంత ఇన్స్పైర్ చేసి వాళ్ళందరికీ ఇప్పుడు 20K అన్నాడు కానీ వాడు 20K ఇచ్చాడా లేదా అనేది దగ్గర మనకి ప్రూఫ్స్ లేవు. ఇది ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే వీడు మరికొంతమంది స్వామీజీలని పూజారులను కూడా కొట్టాడని నాకు సమాచారం అందింది.
ఓకే. సో మరి వాళ్ళని కొట్టినప్పుడు ఆ విషయాలు అయితే బయటికి రాలే. మరి వాళ్ళేమైనా సొమ్ము అందించారా? లేకపోతే ఏమైనా కొంత రిసోర్సెస్ వాడికి వచ్చాయా అనే విషయం దగ్గర కూడా మనకి క్లారిటీ లేదు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనమాట. అలా వాడు సంపాదించుండొచ్చు. లేదా వీళ్ళే కొంతమంది సైన్యం కింద అయ్యి ప్రస్తుతానికి వీడి అల్లిబొల్లి కబుర్లు వింటూ వీళ్ళే ఓన్‌గా పెట్టుకొని కూడా బయటికి రావచ్చు. ఓకే. తెలీదు. ఇప్పుడు ఈ ప్రస్తుతం అయితే ఇది చాలా ఇనీషియల్ స్టేజ్ కనుక మనకింకా అంత సమాచారం లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే 14 డేస్ తనని కస్టడీలో ఉంచారు. చెంచులగూడ జైలుకైతే తరలించారు. ఇంకా మిగతా వాళ్ళెవరు గూడా కనరాలేదు. ఏమైనా థ్రెట్ ఉంటుంది అంటారా రంగరాజన్ గారికి? ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు ఒకవేళ గాని ఏమైనా ఉంది అంటే, మరీ మన పోలీస్ వ్యవస్థ కూడా అంత అంటే వాళ్ళేమి చేతులకు గాజులేసుకొని కూర్చోలే. హ్మ్. ఒకసారి ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వీడి మాట తీరు ఎలా ఉంటదో ఒకసారి చూద్దాం. ఓకే. వాళ్ళు ఎలాంటి కోటింగ్ వేయాలో వాళ్ళకి బాగా తెలుసు. సో, ఇలాంటి వాళ్ళని వాళ్ళు చాలా మందిని చూసారు. సో, అంత ఈజీగా వదిలేస్తారనైతే నేను అనుకోవట్లేదు. హ్మ్. లేదు అయినా గాని వాడు అలానే ఉన్నాడు అనుకోండి, హిందూ సమాజం కూడా ఏమి గాజులేసుకోలేదు. హిందూ ఆర్గనైజేషన్స్ గానీ, లేకపోతే మిగతా ఇప్పుడు హిందూ యాక్టివిస్టులు గానీ, రంగరాజన్ గారి మీదకి ఒక్కసారి తెలియకుండా జరిగిపోయిందది. రెండోసారి వెళ్ళింది అంటే అది మా అందరికీ అవమానం. ఓకే. ఇంక ఈసారైతే మాత్రం మేము ఊరుకోం. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా రెండో దాడి జరిగిందనుకోండి, అది వాళ్ళ వైఫల్యం కింద కూడా వస్తది గదా! అవును. సో, అప్పుడు మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సొస్తది. అంటే భాస్కర్ గారు ఇంకొకటేంటంటే అఫీషియల్‌గా కూడా రామరాజ్యం స్థాపన అని చెప్పేసి ఒకటి ఉంది. దానికి చాలామంది ఫాలోవర్స్ కానీ దాని గురించి కూడా నడుస్తూ ఉంది అన్నారు. మరిప్పుడు దాన్ని అసలు ఎవరున్నారు, ఏంటి అనేది దానిలో ఏం తెలీదంటారా? రామరాజ్యం అంటే ఏంటండి? రాముడులాగా పాలించాలి, అందరిని సమానంగా చూడాలి, అందరూ సుఖశాంతులతో బతకాలని అనుకుంటారు. సో, దాని వలన నాకు కూడా ఇప్పుడు వీడు చేసిన ఇన్సిడెంట్ ఒకవేళ నాకు తెలిసి ఉండకపోతే నేను కూడా లైక్ కొట్టొచ్చు. అదే ఫాలోవర్స్ అంటే అదే అంటున్నాను. సోషల్ మీడియాలో. అంతే తప్పించి రామరాజ్యం లోపల రహీం రాజ్యం తీసుకొస్తాననో, యేసు రాజ్యం తీసుకొస్తాననో మాకు తెలీదు కదా! భాస్కర్ గారు ఇంకొకటి. నిన్నటి వరకు ఈ గొడవ ఇది ఉందని చెప్పేసి మొత్తానికైతే అతన్ని పట్టుకోవడం, పోలీసులు అరెస్ట్ చేయడము, తనకి 14 డేస్ రిమాండ్ చేయడం అనేది మనం చూసాం గదా! ఇప్పుడు ఇక్కడ ఒకళ్ళు సపోర్ట్‌గా ఉంటే బీజేపీలోనే ఇద్దరు అగ్రనేతలు. ఒక పక్క మన రాజన్ గారికి సపోర్ట్‌గా ఉంటే, ఇంక పక్క రాజాసింగ్ మాత్రం ఖచ్చితంగా లేదు. నువ్వు వాళ్ళకి ఎవరైతే ముస్లిం వాళ్ళకి వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు అని చెప్పేసి రాజాసింగ్ అంటున్నాడు. ఏది రాజన్ గారిని అంటున్నాడు. అంటే ఒక బీజేపీలోనే ఇద్దరు పోటాపోటీగా అనుకుంటున్నారు ఈ విషయం మీద. అసలు దీని గురించి మీరేమంటారు? అంటే బండి సంజయ్ గారును, నెక్స్ట్ రాజా సింగ్ యెస్. గారు, బండి సంజయ్ గారు సపోర్ట్ చేస్తున్నారు, రాజా సింగ్ గారు వ్యతిరేకిస్తున్నారు అవును. అంటారు. హ్మ్. ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి. ఈ టైంలో రాజకీయాల గురించి మాట్లాడడం అనేది పచ్చి తప్పు. హ్మ్. అంటే ఈ విషయాన్ని రాజకీయం చేయడం తప్పు. రెండోది ఏంటి అంటే మనవాడు దెబ్బలు తిన్నాడు కనుక బండి సంజయ్ గారిలానే రాజా సింగ్ కూడా ముందు ఈయన గురించి పాజిటివ్‌గా మాట్లాడి ఉండాల్సింది. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే లాజికల్‌గా చెప్పాలి అంటే, అంటే మహమ్మదీయ మతంలో ఉండే మంచి వాళ్ళ గురించి మాట్లాడడం తప్పని ఎవడు చెప్పాడు? అంటే మహమ్మదీయ మతం అంతా కూడా చెడ్డవాళ్ళనా? ఏ మతంలో అయినా మంచి మంచి వాళ్ళు వాళ్ళు ఉంటారు. ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అవును. బట్ నేననే పాయింట్ ఏంటి అంటే ఆ మతం చెడ్డదంట. హ్మ్. ఆ మత గ్రంథాలు ఉద్బోధించే విషయాలు చెడ్డవంట. క్రైస్తవం కూడా అంతే. ఆ మతం చెడ్డది. ఆ గ్రంథాలు చెడ్డవి. ఇది ఇది ఓపెన్ స్టేట్మెంట్ అండి. కావాలంటే మాట్లాడొచ్చు కూడా హ్మ్. పబ్లిక్‌గా. హ్మ్. ఆ 2 మతాలు చెడ్డవి. బట్ అందులో మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాజ్యాంగం ప్రకారం నడుచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ఆ మతంలోకి వెళ్లి వాళ్ళ పని వాళ్ళు అంటే చేసుకుంటున్నారు. కొంతమంది తెలిసుండుండొచ్చు, తెలియకుండుండొచ్చు. అది ఏదైనా కావచ్చు. కానీ మంచి వాళ్ళు అంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకునే వాళ్ళు, ఇతరులకి హాని చేయకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఈ క్రిటికల్ సిట్యుయేషన్‌లో రాజాసింగ్ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఎప్పుడో ముస్లిమ్స్‌లో కొంతమంది మంచివారు ఉన్నారని లాజిక్ ఇప్పుడులా ఇది ఇది ఇర్రిలవెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్నాడు కదా అని చెప్పి మనం వాడిని వదిలేస్తాం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి అది? అదే. అంటే దానికి దీనికి ముడిపెట్టి తప్పది. ఇప్పుడు అసలు రాజకీయం చేసే పరిస్థితి ఇదే మన హిందువుల్లో ఉన్న దరిద్రం ఇది అంటా నేను. కాపాడాల్సినప్పుడు ఇప్పుడు మిగతా మతాల్లో చూస్తే తప్పు చేసిన వాడిని కూడా వాళ్ళు వెనకేసుకొస్తారు. వెనకేసుకొస్తారు. అవును. మన హిందువుల్లో అసలు ఆయన మీద దాడి జరిగిందిరా అంటే, నువ్వు ఆ టైంలో ఎప్పుడో ఇలా అన్నావు కనుక నేను నిన్ను ఇప్పుడు అంటే నీకు ఇప్పుడు అవకాశం దొరికింది కనుక ఆయన మీద నువ్వు కూడా విరుచుకుపడతావా? అంటే నువ్వు ఇంకొక రాయేస్తావా? ఆల్రెడీ రాళ్ళ దెబ్బలు తిని ఉన్నాడు ఆయన అక్కడ. కుయ్యో మర్రా అంటున్నాడు. అంటే నువ్వు ఇంకొక రాయేస్తావు అనమాట. ఇదేం దరిద్రం అండి మనకి? ఇదే చెప్తున్నా మన హిందువుల్లో ఉన్న దరిద్రం ఇదే అంటా నేను. హ్మ్. ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఆయన ఎప్పుడో ముస్లిమ్స్ గురించి అన్న మాటకి ఇప్పటికే ఆ రోజే నువ్వు ఖండించాల్సింది. ఇప్పుడొచ్చి మాట్లాడడంలో అర్థం ఏంటి అసలు? ఆయన ఆయన అన్న మాట తప్పేంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్?
కాదని మీరు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వగలరా? అదే అదే ఇక్కడికి ఈ పాయింట్ మీరు చూస్తే మరి పొలిటికల్ గా చూసినప్పుడు ప్రతి మతం కావాలి, ప్రతి ఒక్కళ్ళ ఓటు కావాలి అని చెప్పేసి వాళ్ళందరైనా తిరుగుతూ ఉంటారు. అంటే పొలిటికల్ లో ఓటు కోసము అని చెప్పేసి నీ స్వార్థం కోసం అని చెప్పేసి కులం మతం లేదు అంటావా? ఇక్కడ పాయింట్ ఒకసారి ఆలోచించండి. అంటే తను ఏ పాయింట్ లో ఏ వర్షన్ లో అంటున్నారు. ఇప్పుడు అదే రాజాసింగాన్ని మనం ఒకసారి క్వశ్చన్ చేస్తే తన వరకు వచ్చేసరికి మరి ఏ మతం, ఈయన కూడా ఇక్కడ మతం లేదు, కులం మతం లేదు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు అన్నది రాజన్ గారు చెప్తున్నది. ప్రధాన పురోహితులు ఆయన చెప్తున్న విషయం. ఇదే విషయాన్ని ఇక్కడ రాజాసింగ్ గారు ఒక మాట అంటున్నారు. ఏంటి మీరు పలానా ముస్లిం వాళ్ళు మంచోళ్ళు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ లాగా ఇస్తున్నారు కదా, మరి అప్పుడు ఎలా మంచోళ్ళని మీరు అన్నారు అనేది ఆయన అడుగుతున్న క్వశ్చన్. మరి అదే రాజాసింగ్ గారికి ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, మరి మీరు కేవలం హిందువుల్ని మాత్రమే వాటర్లు అడుగుతున్నారా, ముస్లిం కానీ ఇంకా అదర్ కేటగిరీస్ని అడగట్లేదా? అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి. ఇప్పుడు ఇంతవరకు కూడా జనరల్ వేలో చెప్పాను. ఓకే. బట్ ఇక్కడ రంగరాజన్ గారు ముస్లింల గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదంట. ఎందుకు అంటారా? ఆయన ఒక మతానికి ప్రతినిధి. ఆయన హిందూ తాలూకు ఒక దేవాలయానికి ఆయన అర్చకులు. ఆయనకి మిగతా మతాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అంటే ఎప్పుడు ఉంటుంది తెలుసా? మన హిందువుల మీద దాడి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అవతల వాళ్ళ దాంట్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు నీ గుడికి వస్తున్నారా, లేకపోతే నీ గుడికి ఏమైనా విరాళాలు ఇస్తున్నారా? కోర్స్ హుండీ ఎలాగో లేదనుకోండి, లేదా మన హిందువుల్ని ఏమైనా ఉద్ధరిస్తున్నారా, ఏ యాంగిల్లో మీరు మాట్లాడతారు? మీకు అవసరం ఏంటి? ఈయననే కాదు, చాలామంది ప్రవచనకారులు, చాలామంది మన తాలూకు పీఠాధిపతులు క్రిస్మస్ వస్తే శుభాకాంక్షలు చెప్తారంటే, మీరు క్రిస్మస్ వచ్చింది శుభాకాంక్షలు చెప్పకపోతే క్రైస్తవులు అక్కడ క్రిస్మస్ చేసుకోరా? ఎవడైనా ఒక పాస్టర్ కానీ, ఎవడైనా ఒక ముల్లా కానీ మన తాలూకు పండగలు అయినప్పుడు ఒకరోజైనా ఒక్కడైనా శుభాకాంక్షలు చెప్తాడండి? చెప్పరాళ్ళు. మరి మనం ఎందుకు ఎగేసుకొని వెళ్ళి చెప్పాలి? అంటే మీరు ఇక్కడ ఒక పాయింట్ ఆలోచిస్తే, యాజ్ ఏ నేను ఒక హిందూగానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళ పండుగని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మాకు చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు ఎవరిని అడగట్లేదు. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో మాది అనుకొని మాది అన్నలాగానే ఉన్నారు. ఇక్కడ కేవలం హిందువులు మాత్రమే కదా, ఇటు సైడు అటు వెళ్తున్నారు, ఇటు ముస్లిం సైడు వెళ్తున్నారు, కలబలుగా ఉంటున్నారు. మరి ఇప్పుడు తప్పు హిందువుల్ని అనాలా, లేదు మేము ఖచ్చితంగా మాదంటూ ఒక లైన్లో ఉన్నాము అని చెప్పేసి ఉన్న వేరే మతాన్ని అనాలా? ఇక్కడ తప్పు ఎవరిది కాదు. ఎందుకు అంటే అసలు ఇష్యూ అనేది ముస్లిమ్స్ కి క్రిస్టియన్స్ కి సంబంధం లేదండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ ఇష్యూ దగ్గర మీరు ఇవన్నీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇది డిఫరెంట్ టాపిక్. ఇది అవును. ఇప్పుడు మీరు అన్నారు కనుక నేను అక్కడ దానికి కాస్త విశదీకరించి చెప్పేది. యాక్చువల్ ఇష్యూకి వచ్చేటప్పటికి కొట్టినవాడు హిందూ అయితే వాడి వెనక ఎవరైనా ఉన్నారా లేదా అనే దాని మీద పెద్దగా క్లారిటీ లేదు అనేది కూడా కరెక్ట్. ఏదైనా తేలింది అనుకోండి అప్పుడు మాట్లాడదాం. వాడి వెనక ఎవరైనా పాస్టర్స్ ఉన్నారనుకోండి, పాసిబిలిటీ ఉంది. లేదా ఎవరైనా ముస్లిమ్స్ చేయించారనుకోండి, మాట్లాడదాం. ఇప్పటి వరకు ఏం తెలీదు. మేబీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా తెలిసే ఛాన్సెస్ ఉండి రిమాండ్లో వాడు ఏమైనా చెప్పాడు అనుకోండి, అప్పుడు దాని మీద మనం మాట్లాడదాం. బట్ నా గట్ ఫీలింగ్ ఏంటి అంటే అదేమీ కాదు, వీడి సొంతంగానే చేస్తున్నాడు అనేది నా గట్ ఫీలింగ్. ఓకే. అంటే తన ఎక్కడ వీడి ఆలోచన ఇది. ఇక్కడ సింపుల్ అండి. వీడికి డబ్బులు కావాలి, అధికారం కావాలి. దానికి హిందుత్వాన్ని వాడుకుంటున్నాడు. వీడికి సాఫ్ట్ టార్గెట్ ఎవరు? పూజారులు, స్వామీజీలు, పండితులు. వాళ్ళని కొట్టారనుకోండి, వాళ్ళ బయటికి చెప్పరు. జనరల్గా వాడు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక 2-3 కొట్టాడంట, వాళ్ళు చెప్పలేదు. ఈయన కూడా చెప్పనని భీష్మించి కూర్చుంటే నలుగురికి ఆయన అంటే మా తాలూకు శివశక్తిలోని కరుణాకర్కి, వాళ్ళకి, మిగతా వాళ్ళకి కూడా లలిత్ కుమార్, హిందూ జనశక్తి, మా కళ్యాణ్ కుమార్, వీళ్ళందరికీ కూడా ఆయన కాల్ చేసి చెప్పారు జరిగింది ఎలా అని. సో వీళ్ళంతా కూడా లేదు అలా కాదు, మీరు చెప్పాల్సిందే, మీరు బయటికి రావాల్సిందే అన్నాక ఈయన వచ్చాడు. అంతకు ముందు ఇంకొక 2-3 తగిలాయంటే ఇలా దెబ్బలు, వాళ్ళు ఎవరు చెప్పలే. సో సాఫ్ట్ టార్గెట్ అనమాట. వీళ్ళని కొట్టి ఏదో అంటే నయానో భయానో వీళ్ళని ఒప్పించి ఆ రిసోర్సెస్, ఆ డబ్బులు తీసుకుందాం అనేది వాడి తాలూకు ఉద్దేశం అనేది నా అభిప్రాయం. ఓకే. సో మరి ముందు ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు సో అండ్ సో అని అతను ఇలా ఉన్నాడు, తన వ్యక్తిత్వం ఇదేని ఒకటి క్లారిటీ వచ్చేసింది మొత్తానికి. ఎందుకంటే ఇంతవరకు కలుపుగోలుగా ఉన్న వ్యక్తి, రామరాజ్యం అంటూ మనతో పాటుగా ఒక హిందువులా ఉన్నాడు అని అనుకున్న వ్యక్తి ఇప్పుడు హిందువుల మీద తిరగబడి ఒక రకమైన సైకిక్ లాగా మారాడు. సో ఇతను చాలా వరకు మన సర్కిల్లో ఉండటం అనేది ప్రమాదకరం. ఎందుకంటే మీరు అన్నట్టుగా రేపటి రోజున ఇతన్ని పట్టుకొని వేరే వాళ్ళు మన సరౌండింగ్ రావడానికి ఒక వైరస్ అనే చెప్పాలి. ఇంకా చెప్పాలి అని అంటే తను ఒక ఇంజెక్ట్ చేసిన వైరస్, అది ఎవరైనా ఏ విధంగానైనా ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది. సో ఎలా ఉండబోతుంది ఫర్దర్గా? అంటే నేను చెప్పే విషయం ఏంటంటేనండి, వీడు చాలా 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 డేంజరస్గా ఉన్నాడు. అసలు హిందుత్వంలో మొట్టమొదటిసారి ఇలాంటి పర్సన్ని నేను చూస్తున్నాను. అవును. వీడిని హిందూ సంస్థలు కానీ, హిందువులు కానీ పూర్తిగా వెలేసేయాలి. అసలు వీడిని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. నెక్స్ట్ పోలీసులు కూడా
నార్మల్గా జరిగే అంటే ఏవో దాడుల్లా ఇది చూడకూడదు. దీంట్లో ఉన్న ఆలోచన కానీ, దీంట్లో ఆ ఆలోచనలో ఉన్న లోతును కానీ చూడాలి. వీడిని చాలా కఠినంగా శిక్షించాలండి. అసలు వీడిని నన్ను అడిగితే ఇంక బయటకి వీడు పూర్తిగా రాకూడదనమాట. అటువైపు చట్టపరంగా కూడా వీడి మీద నిఘా ఉండాలి. హిందువులు కానీ, హిందూ సంస్థలు కానీ వీడిని ఎంకరేజ్ చేయకూడదు. ఓకే. చేయకుండా వీడిని ఇలా ఉంటేనే నెక్స్ట్ ఇంకెవరు రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకోండి, వీడొచ్చాడు అనుకోండి, వీడిలాగే మరికొంతమంది తయారవుతారు. ప్లస్ వీడిని ఎవడు వాడుకుంటాడో తెలీదు. రాజకీయ నాయకులు అంత దరిద్రులు ఇంకొకరు ఉండరు. అవును. ఓపెన్ స్టేట్మెంట్ ఇది. సో నీకు నేను రిసోర్సెస్ ఇస్తాను, నీకు నేను డబ్బులు ఇస్తాను, వెళ్ళి వాడిని కొట్టు వీడిని కొట్టు అంటే శ్రీరామరాజ్యం తెస్తానని వీడు వెళ్ళి కొడతాడు. వాడు ఇప్పుడు మొక్కే వంగనిది మానే వంగన అని వాడు ఎప్పుడో తర్వాత మనం వెళ్ళి ఏదో చేస్తామంటే జరగదు అది. అప్పుడు వాడిని ఎవరినైనా కొడతాడు. అది హిందువులకి చాలా పెద్ద తలనొప్పి అవుద్ది. అసలే మన మీద దాడి చేస్తున్న మిగతా మతాల వాళ్ళు కూడా దాన్ని యూజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని మనం ఏమంటున్నాం, మీరు ఇలా చేస్తున్నారా అంటున్నాం. ఇప్పుడు వాడే వచ్చి మన మీద చేసాడు అనుకోండి, మనకు మాట్లాడే అవకాశం కూడా ఉండదు అప్పుడు. అవును. సో అది మన హిందూ సంస్కృతిలో కానీ ఆచారాల్లో కానీ లేదది. వీడు కొత్త ఒక పోకడను తీసుకొస్తున్నాడు. దాన్ని ఇప్పుడే కానీ ఆపకపోతే మాత్రం భావితరాల్లో చాలా 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 మనం కోల్పోవాల్సి వస్తుంది. చూశారు కదా, హిందుత్వం అనేది అది ఒక పెద్ద మహాగ్రంథం అండి. అయితే కొంతమంది చేసే పిచ్చి పనులు, సైకిక్ పనులు, ఇప్పుడు ఎవరైతే చేశారో వీర్రాఘవరెడ్డి అనే వ్యక్తి, తను ఏ ఆలోచనతో చేశాడు అనేది నిజంగా చెప్పాలంటే ఎవరికూ అంతు చిక్కలేదు. ప్రస్తుతం అయితే రిమాండ్లో ఉన్నాడు, 14 days అని చెప్తున్నారు. కానీ ఆ తర్వాత ఎలా ఉండబోతుంది, అసలు నిజంగా తను బయటికి వస్తే ఎవరు అతన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని బయటికి రాకుండా ఖచ్చితంగా శిక్షించాలి. వీలైనంత లోతు చాలా క్లుప్తంగా అని చెప్పడం కంటే కూడా దీన్ని చాలా వినూతనంగా దాన్ని కూలంకషంగా చెక్ చేస్తే కానీ అసలు తనలోని అంతరార్థం ఏంటి, తను ఏం చేయాలనుకుంటున్నాడు, తన ఫర్దర్ ప్లాన్స్ ఏంటి అనేది కూడా తెలియొచ్చు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.